నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరైనా డెవలప్‌మెంట్ అగ్రీమెంట్ చేశారు. ఓనర్లు అగ్రీమెంట్ హోల్డర్‌తో. అలాగే జీపీఏ ఇచ్చారు ప్రాపర్టీ డెవలప్ చేయడానికి. ప్రాపర్టీ అంతా డెవలప్ చేశాక ఫ్లాట్లు థర్డ్ పార్టీకి అమ్మారు. ఒకవేళ అటువంటి ఫ్లాట్లలో ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే ఓనర్లు కూడా రెస్పాన్సిబిలిటీగా ఉంటారా అంటే, ఇటు ఓనర్లతో పాటు అటు డెవలపర్లు కూడా బాధ్యత వహించాలి అని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరి ధర్మాసనం జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ఎస్సి శర్మ ఒక తీర్పు ఇచ్చారు. అక్షయ్ అండ్ అదర్స్ వర్సెస్ ఆదిత్య అండ్ అదర్స్ ఈ కేసులో ఏమైంది? ఒక ఓపెన్ ప్లాట్ని డెవలపర్కి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి డెవలప్ చేశారు ఆ ల్యాండ్ ఓనర్లు. ప్రాపర్టీ అంతా డెవలప్ అయింది. ఫ్లాట్లు కట్టారు, అమ్మారు. థర్డ్ పార్టీస్ కొనుక్కున్నారు. ఈ ఫ్లాట్లలో కొంత డిఫెక్ట్ వచ్చింది. డిఫెక్ట్ వస్తే కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేశారు. కన్జ్యూమర్ కమిషన్లో. ఇటు ఓనర్లని అటు కాంట్రాక్టర్లని డెవలపర్లని పార్టీ చేస్తే ఓనర్ల అండం ఏంటంటే, మాకు బాధ్యత లేదు, మేము ఓన్లీ ఓనర్లమే, మేము డెవలప్మెంట్కి ఇచ్చాం కాబట్టి మాకు బాధ్యత లేదు అంటే అది సుప్రీంకోర్టు దాకా వచ్చింది. సుప్రీంకోర్టు అండం ఏంటంటే, ఇట్లా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన ల్యాండ్ ఓనర్లు కూడా దీనికి బాధ్యత వహించాలి, వీళ్ళు కూడా ఇందులో పాత్రే, ఓన్లీ డెవలపర్లే కాదు డిఫెక్టెడ్ ఉంటే అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేదేంటి? ఎవరైనా సరే ల్యాండ్ ఓనర్లు ప్రాపర్టీ డెవలప్మెంట్ కోసము జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ డెవలపర్కి ఇచ్చి కట్టిన తర్వాత ఏదైనా డిఫెక్ట్స్ వస్తే డెవలపర్స్తో పాటు ఓనర్లు కూడా బాధ్యత వహించాలి. వాళ్ళ మీద కూడా ఇట్లా కన్జ్యూమర్ డిస్ట్రిక్ట్ కమిషన్లో కేసులు ఫైల్ చేసి నష్టపరిహారం ఫేస్ చేయడానికి అవకాశం ఉంది అని ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.